Properties of matter and their measurements. So every matter has a unique or a characteristic properties. ప్రతి మ్యాటర్ కూడా దానికి ఒక యూనిక్ లేదా క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ అనేవి దానికి ఉంటుంది. ఓకేనా? ఎందుకంటే అసలు అలా యూనిక్గా ఉండడం వల్లనే మనం ఈ స్పెసిఫిక్గా ఈ వస్తువు ఇది ఐడెంటిఫై చేయగలుగుతాం. అసలు మనకు ఆ స్పెసిఫిసిటీ ఎలా తెలుస్తుంటుంది ఎగ్జాక్ట్గా అంటే ఆ యూనిక్గా దానికి ఉండే లక్షణాలు అవి కాబట్టి దీనికి ఉండే లక్షణాలు ఇవి కాబట్టి ఆ డిఫరెన్షియేట్ చేయగలుగుతాం. అదర్వైజ్ మనం డిఫరెన్షియేట్ చేయలేము ఏ వస్తువుని కూడా ఆ ప్రాపర్టీస్లో కానీ ఆ స్పెసిఫిసిటీ లేకపోతే. ఓకేనా? అలాంటి ప్రాపర్టీస్ 2 టైప్స్ ఉంటాయి. ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్. ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ కలర్, ఆర్డర్, మెల్టింగ్ పాయింట్, వాల్యూమ్, డెన్సిటీ, ఈ ఫిజికల్ ఎక్సెట్రా. ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మెజర్ చేయడానికి మనకి పర్టికులర్గా దాన్ని కెమికల్గా డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదంటే ఒక రియాక్షన్ కానీ లేదంటే దాని యొక్క కాంపోజిషన్ కానీ డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. సో వాటి ఐడెంటిటీ కూడా అవేమీ లూజ్ అవ్వవు. ఒక సబ్స్టెన్స్ ఒక మ్యాటర్ యొక్క ఐడెంటిటీ ఏమీ లూజ్ అవ్వదు. దాన్ని ఫిజికల్గా దాని వాల్యూమ్ మెజర్ చేసినంత మాత్రం డెన్సిటీ మెజర్ చేసినంత మాత్రం దాన్ని తెలుసుకోవాలంటే ఇవి తెలుసుకోవాలన్నప్పుడు ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ దాన్ని ఎటువంటి దాని స్ట్రక్చరల్ డిస్టర్బెన్స్ అనేది చేయని అవసరం లేదు. ఓకేనా? సో కెమికల్ చేంజ్ అనేది ఏమీ అవసరం లేదు. నో కెమికల్ చేంజ్ నీడెడ్. కెమికల్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? కాంపోజిషన్, రియాక్టివిటీ విత్ యాసిడ్స్, అది యాసిడ్స్తో ఎలా రియాక్ట్ అవుతుంది, బేస్తో ఎలా రియాక్ట్ అవుతుందో దాన్ని బట్టి డిసైడ్ చేస్తుంది దాని కెమికల్ ప్రాపర్టీస్. ఏదో ఒక సబ్స్టెన్స్ తీసుకుంటే అది యాసిడ్తో ఎలా రియాక్ట్ అవుద్ది, బేసెస్తో ఎలా రియాక్ట్ అవుద్ది, దాని కాంపోజిషన్ ఏముంది, కంబస్టబిలిటీ అంటే అది ఫైర్ క్యాచింగ్ అనేది ఎలా ఉంటుంది దాన్ని చెప్తాం కదా. కొన్ని వస్తువులు ఇవి ఇమీడియట్గా ఫైర్ క్యాచ్ అవుద్ది, ఇది ఇమీడియట్గా ఫైర్ క్యాచ్ అవ్వదు అంటాం మనం. ఓకేనా? అలాగా అవన్నీ కెమికల్ ప్రాపర్టీస్లోకి వస్తుంటాయి. సో ఇక్కడ మాత్రం కెమికల్ చేంజ్ అనేది అవసరం కెమికల్ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడదాం. ఒక మ్యాటర్ని స్పెసిఫిక్గా డిఫైన్ చేయాలంటే దానికంటూ కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయన్న. ఆ ప్రాపర్టీస్ని సేమ్ అదే ప్రాపర్టీస్ ఇంకో మ్యాటర్కి ఉన్నాయనుకో మళ్ళీ దాంట్లో వేరియేషన్ ఉంటుంది. అంటే ఇది స్ట్రాంగ్ ఉంది, ఇది స్ట్రాంగ్ ఉందంట, లేదంటే ఇది వెయిట్ ఉంది, ఇది వెయిట్ ఉంది, ఇది ఎంత వెయిట్ ఉంది, ఇది ఎంత వెయిట్ ఉంది, లేదా 2 వస్తువులు తీసుకున్నాం ఇది లెంత్ ఉంది, ఇది లెంత్ ఉంది అంట. దీనికన్నా ఇది ఎంత లెంత్ ఎక్కువ ఉంది, దీనికన్నా ఇది ఎంత తక్కువ ఉంది అంటే ఏదో ఒక క్వాంటిటీ కావాలి కదా, ఒక క్వాంటిటీ, ఒక డిజిట్, ఒక నెంబర్ కావాలి కదా, యూనిట్స్. ఏవి? క్వాంటిటేటివ్ మెజర్మెంట్ అనేది మనకి నీడెడ్. సో ఆ క్వాంటిటేటివ్ ఈ ప్రాపర్టీస్ని మెజర్ చేయడానికి మనకి క్వాంటిటేటివ్ మెజర్మెంట్ కావాలి, అంతే కదా. ఇప్పుడు వాల్యూమ్, ఎంత వాల్యూమ్ ఉంది, వాల్యూమ్ ఉందంటే వాల్యూమ్ ఉంది, ఎంత వాల్యూమ్ ఉంది, డెన్సిటీ ఎంత ఉంది, రెండింటికి డెన్సిటీ ఉంది, దానికి ఉంది దీనికి ఉంది, దేనికి ఎంత డెన్సిటీ ఉంది అంటే ఒక పర్టికులర్ క్వాంటిటేటివ్ మెజర్మెంట్ అనేది మనకి అవసరం. సో ఆ క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్ చూద్దాం. ఓకేనా? బేసిక్ ఫిజికల్ క్వాంటిటీస్ అండ్ దేర్ యూనిట్స్. ఓకే, బేస్ ఫిజికల్ క్వాంటిటీ నేమ్ ఇది. ఓకేనా? ఇది దాని సింబల్, ఇది SI యూనిట్ సింబల్. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ బేస్ ఫిజికల్ క్వాంటిటీస్ ఏవైతే ఉన్నాయో మనం ప్రాపర్టీస్ని మెజర్ చేయడానికి, కాకపోతే ఇవి మాత్రమే కాదు వీటి నుంచి డెరైవ్ చేస్తాం రిమైనింగ్ ఏంటి, వాల్యూమ్, డెన్సిటీ, ఇట్లాంటివన్నీ ఈ యూనిట్స్ని యూజ్ చేసి ఈ క్వాంటిటీస్ని యూజ్ చేసి నెక్స్ట్ వాటిని డెరైవ్ చేస్తుంటాం. సో ఈ బేస్ అయితే 7 ఉంటాయి. లెంత్కి సింబల్ ఏంటి, లెంత్ని చూపించాలంటే ఎల్, స్మాల్ ఎల్, మాస్ సింబల్ M, టైమ్ స్మాల్ t, ఎలక్ట్రిక్ కరెంట్ క్యాపిటల్ I, థర్మోడైనమిక్ టెంపరేచర్ T, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ స్మాల్ n, లూమినస్ ఇంటెన్సిటీ IV. సో ఇవి వీటి యొక్క ఈ నేమ్స్కి మాత్రమే సింబల్స్ ఇవి. లెంత్ని SI యూనిట్లో మీటర్, మాస్ని దేంట్లో కిలోగ్రామ్స్లో, టైమ్ని సెకండ్స్లో, ఎలక్ట్రిక్ కరెంట్ని యాంపియర్లో. ఇవన్నీ వీటి యొక్క ఈ క్వాంటిటీస్ యొక్క మెజర్మెంట్స్ని మనం ఈ ఫార్మెట్లో మెజర్ చేస్తామని. థర్మోడైనమిక్ టెంపరేచర్ని కెల్విన్లో మెజర్ చేస్తాం, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ని మోల్లో, లూమినస్ ఇంటెన్సిటీని క్యాండిలా. లెంత్ ఉందాం, ఎక్కడైనా లెంత్ 2 మీటర్ ఉందాం, ఇలా రాస్తాం 2 మీటర్. వెయిట్ ఉందనుకో 5 kg అనుకో 5 కిలో
కిలోగ్రామ్ అని రాయాలి SI యూనిట్లో. దాని మీనింగ్ అదే, లెంత్ ఉంటే 2 మీటర్స్ ఉంటే 2 మీటర్ అని రాయాలి, మాస్ అయితే 5 కిలోగ్రామ్ అని రాయాలి. కానీ ప్రతిసారి ఇదే నేమ్స్ రాయడం కష్టం కదా. వీటికి సింబల్స్ అంటే ఈ మీటర్ ప్లేస్లో M అంటే 2 స్మాల్ m పెడితే 2 మీటర్ అని, 5 kg పెడితే 5 కిలోగ్రామ్ అని. అంటే ఈ నేమ్స్కి బదులుగా ఇవి సింబల్స్. ఓకేనా, అంటే ఈ నేమ్స్కి బదులుగా ఇక్కడ ఎలాగైతే సింబల్, వీటిని మెజర్ చేసి ఆ మెజర్మెంట్కి సింబల్ ఇది. ఇది మెజర్మెంట్కి సింబల్ కాదు, ఇది ఆ క్వాంటిటీకి, లెంత్ అనే క్వాంటిటీకి సింబల్. ఇది లెంత్ అనే క్వాంటిటీని దేంట్లో మెజర్ చేస్తామో దానికి సింబల్. ఓకేనా, సో కన్ఫ్యూజ్ అవుద్ది, ఈ సింబల్స్ వేరు ఆ సింబల్స్ వేరు. నెక్స్ట్ ఏంటి, ఆ సింబల్స్ చూద్దాం. లెంత్కి స్మాల్ m, మాస్ కిలోగ్రామ్లో చెప్తాం, కేజీ సెకండ్స్లో, టైం సెకండ్స్లో మెజర్ చేస్తాం S, ఎలక్ట్రిక్ కరెంట్ యాంపియర్లో మెజర్ చేస్తాం క్యాపిటల్ A, థర్మోడైనమిక్ టెంపరేచర్ కెల్విన్లో చూస్తాం కాబట్టి K, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ని మోల్స్లో మెజర్ చేస్తాం, ఇక్కడ దాని సింబల్ ఏంటి, మోల్, MOL, మోల్. లూమినస్ ఇంటెన్సిటీని క్యాండిలా, దానికి CD. సో కొన్ని చూద్దాం, మాస్ అంటే ఏంటి, వాల్యూమ్ అంటే ఏంటి. మాస్ అంటే ఏంటి, వెయిట్ అంటే ఏంటి. మాస్ అంటే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ని మాస్ అంటాం, అంటే ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ మ్యాటర్ని మనం మాస్ అని పిలుస్తుంటాం. ఎంత అమౌంట్ ఆఫ్ మ్యాటర్ అందులో ఉందో అది దాని మాస్ అని అంటాం. సో దానికి సింబల్ స్మాల్ m. వెయిట్ అంటే ఆ మాస్ ఇంటూ గ్రావిటీ, అంటే గ్రావిటీ నుంచి ఫోర్స్ కదా వస్తుంది. సో దీన్ని కేజీస్లో చెప్తాం. ఇది మాస్ వేరు, వెయిట్ వేరు. సో మాస్ ఎప్పుడు మారదు, యూనివర్సల్గా సేమ్ క్వాంటిటీ ఉంటుంది. వెయిట్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటుంది. ఎక్కడ, ఇప్పుడు గ్రావిటీ చేంజ్ అయితే వెయిట్ చేంజ్ అవుతుంది, గ్రావిటీ ఎక్కువ ఉంటే వెయిట్ ఎక్కువ వస్తుంది, గ్రావిటీ తక్కువ ఉంటే వెయిట్ తక్కువ వస్తుంది. అందుకే మనకి ఎర్త్ మీద వెయిట్ ఒకలా ఉంటుంది, ఎక్కువ వెయిట్ ఉంటుంది ఏదైనా ఒక సబ్స్టెన్స్ కానీ. అదే ఈవెన్ మనమైనా హ్యూమన్ బాడీ అయినా మూన్ మీదకి వెళ్ళేసరికి దానికి వెయిట్ అనేది తక్కువ వస్తుంటుంది, అక్కడ గ్రావిటీ తక్కువ కాబట్టి. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ వాల్యూమ్, డెన్సిటీ, టెంపరేచర్. వాల్యూమ్ అంటే ఏంటంటే ఈ మ్యాటర్ ఏదైతే 3 డైమెన్షన్లో ఆక్యుపై చేస్తుందో స్పేస్ని, ఆ 3 డైమెన్షనల్ స్పేస్ని మనం వాల్యూమ్ అంటాం. ఇప్పుడు ఇది ఉంది, ఇది ఒక మ్యాటర్ సబ్స్టెన్స్, ఇది ఇలా ఈ స్పేస్ని ఆక్యుపై చేసింది కదా, ఈ 3 డైమెన్షనల్ స్పేస్ని మనం ఏమంటాం, దీని వాల్యూమ్ అంటాం. వాటర్ ఉందనుకో, వాటర్ ఎంత స్పేస్ని ఆక్యుపై చేస్తే ఆ స్పేస్ యొక్క 3 డైమెన్షనల్, అంటే అన్ని వైపుల నుంచి ఆ 3 డైమెన్షనల్ ఎంత స్పేస్ అయితే ఉంటుందో ఆ స్పేస్నే మనం ఏమంటాం, వాల్యూమ్ అంటాం. సో స్పేస్ ఆక్యుపైడ్. డెన్సిటీ అంటే ఒక పర్టికులర్ వాల్యూమ్లో ఎంత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ప్రెజెంట్ ఉందో దాన్నే మనం డెన్సిటీ అంటాం. అంటే మాస్ బై ఒక పర్టికులర్ వాల్యూమ్ పర్ యూనిట్ వాల్యూమ్. సో దీన్ని ఎలా, కేజీ పర్ మీటర్ క్యూబ్, వాల్యూమ్కి మీటర్ క్యూబ్. సో ఇక్కడ కూడా రాయాలి, వాల్యూమ్కి మీటర్ క్యూబ్. లీటర్స్లో చూపిస్తాం కానీ అది SI యూనిట్ కాదు, SI యూనిట్ అయితే మీటర్ క్యూబ్. టెంపరేచర్ కెల్విన్లోన, సెంటిగ్రేడ్లోన, సెల్సియస్, సెంటిగ్రేడ్ అండ్ సెల్సియస్, ఫారెన్హీట్. సో కెల్విన్లో కావాలనుకో సెల్సియస్ ప్లస్ 273, అదే ఫారెన్హీట్లో కావాలనుకో 9/5 సెల్సియస్ ప్లస్ 32. ఇది కన్వర్షన్కి, ఇది సెల్సియస్లో ఉంటే ఇలా ఇది యాడ్ చేసి కెల్విన్లో కన్వర్ట్ చేయాలి. ఫారెన్హీట్లో కావాలంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఒకవేళ కెల్విన్లో ఉందాం, సెల్సియస్లో కావాలనుకో ఈ నెంబర్ అంతా ఇటువైపు తీసుకెళ్ళి ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటూ వచ్చేది. ఇక్కడ ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఈ రెండింటిలో ఏ కన్వర్షన్ కావాలంటే ఆ కన్వర్షన్ వస్తుంటుంది. ఓకేనా, క్లియర్, థ్యాంక్ యూ. నెక్స్ట్ టాపిక్ ఈజ్ లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్. ఏంటి లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్ అంటే, ఇప్పుడు ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు అందులో రియాక్టెంట్స్ కంబైండ్ అయ్యి ప్రోడక్ట్స్గా మారుతాయి. ఆ రియాక్టెంట్స్ కంబైండ్ అయ్యే వాటి రూల్స్ గురించి డిస్కస్ చేసేదే ఈ లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్. అవి ఫాలో అవ్వాల్సిన సర్టెన్ రూల్స్ గురించి చెప్పేవే ఈ నెంబర్ ఆఫ్ లాస్ అనమాట.
ఓకే, వన్ బై వన్ ఒక్కొక్కటి క్లియర్గా చూద్దాం. ఫస్ట్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, లా ఆఫ్ డెఫినిట్ ప్రపోర్షన్స్, లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్, లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్స్, దీన్నే లా ఆఫ్ ఈక్వివాలెంట్ ప్రపోర్షన్స్ అని కూడా అంటారు. గెలుసక్స్ లా ఆఫ్ గ్యాసియస్ వాల్యూమ్స్, అవగాడ్రోస్ లా. సో వన్ బై వన్ ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. ఫస్ట్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. మ్యాటర్ కెన్ neither be created nor destroyed in a chemical reaction, or in a chemical reaction total mass of the products equals to the total mass of the reactants. అంటే ఏంటంటే ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు మనకి రియాక్టెంట్స్ ఉంటాయి, ప్రొడక్ట్స్ ఉంటాయి. రియాక్టెంట్స్ ప్రోడక్ట్గా కన్వర్ట్ అవుతుంటాయి కదా. సో ఎంత క్వాంటిటీ అయితే రియాక్టెంట్ ఇన్వాల్వ్ అయిందో సేమ్ క్వాంటిటీ ఆఫ్ ప్రోడక్ట్ వస్తుంది, అంతేగాని కొత్తగా ఇంకా మ్యాటర్ అనేది క్రియేట్ అవ్వదు, అంటే ఎక్కువ క్వాంటిటీ రాదు, అలాగని మ్యాటర్ కూడా డిక్రీజ్ అవ్వదు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏబి రియాక్టెంట్స్, సిడి ప్రొడక్ట్స్. ఓకేనా. ఏ 5 grams, బి 5 grams తీసుకుంటే సి ఫర్ ఎగ్జాంపుల్ 7 grams వచ్చింది, డి 3 grams వచ్చింది అనుకో. సో 5 + 5 10, ఇది 7 + 3 10, 10 grams 10 grams ఈ విధంగా వస్తుంది. ఇన్ కేస్ ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక ప్రోడక్ట్ ఎగ్జాంపుల్ ఎవాపరేట్ అయిపోయింది అనుకో, మేబీ అది ఎవాపరేట్ అయిపోతే మనకి తెలియదు కదా, రియాక్షన్లు వచ్చేటప్పుడు ఈ 2 ఇన్వాల్వ్ అయ్యింది, మనకు 7 grams సి ఒకటే వస్తుంది. సో రిమైనింగ్ మనకి 7 బ్యాలెన్స్ సరిపోదు. సో ఇది ఏదైతే ఎవాపరేట్ అయిపోయిందో డి, అది కూడా ప్రొడక్టే, బట్ మనకి అది యూజ్ అయిందో యూజ్ అవ్వలేదు అనవసరం, అది కూడా ప్రొడక్టే. ఆ ఎవాపరేట్ అయిన మెటీరియల్ కూడా మనం కలెక్ట్ చేస్తే దాని వెయిట్ కూడా చూస్తే అప్పుడు టోటల్ సమ్ అనేది సరిపోద్ది. సో ఇక్కడ ప్రతిసారి మనకి ప్రొడక్ట్ అనేది ఖచ్చితంగా మనకి యూజ్ అయిన ప్రొడక్టే రావాలి, అలాగే విజిబుల్గా లిక్విడ్ సాలిడే రావాలని లేదు. ఎవాపరేట్ అయిపోయిన ప్రోడక్ట్ కూడా అది కూడా మనకి కలెక్ట్ చేస్తే ఈ బ్యాలెన్స్ అనేది సరిపోద్ది. సో టోటల్గా మాస్ అనేది ఈ క్వాంటిటీ అనేది ఇక్కడ ఇంక్రీజ్ ఎక్కువ రాదు, అలాగనే డిక్రీజ్ తక్కువ కూడా రాదు. ఇదే చెప్తుంది ఇలా. సో హైడ్రోజన్ ఆక్సిజన్ తీసుకుంటే హైడ్రోజన్ 2 grams, ఆక్సిజన్ 16 grams, ఎందుకంటే ఆక్సిజన్ 32/2 got 16. సో ఇక్కడ వాటర్ 18, టోటల్ 18. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇలా అన్నిటికీ అప్లై అవ్వదు, దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏంటవి? నాట్ అప్లికేబుల్ ఫర్ న్యూక్లియర్ రియాక్షన్స్. ఈ లా అనేది న్యూక్లియర్ రియాక్షన్స్కి అప్లై అవ్వదు. ఎందుకు అంటే న్యూక్లియర్ రియాక్షన్స్లో మనకి రేడియేషన్ రిలీజ్ అవుద్ది, రేడియేషన్ వస్తుంటుంది, అంటే ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతుంటుంది మ్యాటర్. అందువల్ల అక్కడ ఈక్వేషన్ బ్యాలెన్స్ అనేది రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ యొక్క క్వాంటిటీ బ్యాలెన్స్ అనేది సరిపోదు. ఓకేనా, క్లియర్? ఓకే, నెక్స్ట్ లా ఆఫ్ డెఫినిట్ ప్రపోర్షన్స్. చూద్దాం స్టేట్మెంట్. A given compound always contains exactly the same proportion of elements by weight irrespective of the source. ముందు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఆ స్టేట్మెంట్ అర్థమవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంపౌండ్ తీసుకున్నాం, CO2. ఇది ఒక కాంపౌండ్ కదా. ఈ కాంపౌండ్ యొక్క కాంబినేషన్ చూద్దాం. కార్బన్ ఎంత? 12. మరి ఆక్సిజన్ ఎంత ఇక్కడ? 32. సో ఇట్లా రేషియో ఎంత? 3:8. సో కార్బన్ రేషియో, ఇప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ రేషియో ఎంత? 3:8. ఈ కార్బన్ డైఆక్సైడ్ని ఇలా ప్రిపేర్ చేసామనుకో, కార్బన్ ప్లస్ ఆక్సిజన్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది. ఇక్కడ కార్బన్ ఎంత? 12, ఆక్సిజన్ ఎంత? 32. సో ఇప్పుడు రేషియో ఎంత? 3:8. సో ఈ మెథడ్లో ప్రిపేర్ చేసినప్పుడు, ఈ సోర్స్ నుంచి ప్రిపేర్ చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ యొక్క రేషియో ఎంత? 3:8. సో అనదర్ మెథడ్లో చూద్దాం. ఈ మెథడ్లో ఈ సోర్స్ నుంచి ప్రిపేర్ చేద్దాం. CaCO3 నుంచి హీట్ చేస్తే మనకేమొస్తుంది? కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ కార్బన్ ఎంత? 12, ఆక్సిజన్ ఎంత? 32. సో 3:8. ఏంటంటే ఏదైనా ఒక కాంపౌండ్ ఏ మెథడ్లో ప్రిపేర్ చేసినా ఆ కాంపౌండ్లో ఉండే ఎలిమెంట్స్ యొక్క రేషియో సేమ్ ఉంటుంది. ఓకేనా, క్లియర్? ఇప్పుడు చూద్దాం, చూడండి. ఏ గివెన్ కాంపౌండ్ అంటే ఒక కాంపౌండ్ ఆల్వేస్ కంటైన్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ ప్రపోర్షన్ ఆఫ్ ద ఎలిమెంట్స్. ఎలిమెంట్సే కదా, కార్బన్ ఒక ఎలిమెంట్, ఆక్సిజన్ ఒక ఎలిమెంట్. ఎలిమెంట్స్ బై వెయిట్, వెయిట్ ఎక్కడ తీసుకున్నాం? ఇక్కడ కార్బన్ వెయిట్, ఆక్సిజన్ వెయిట్. ఏ ప్రపోర్షన్? ఆ ఎలిమెంట్స్ యొక్క వెయిట్, ఆ వెయిట్ ప్రపోర్షన్ అనేది ఎలా ప్రిపేర్ చేసినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సోర్స్, ఏ సోర్స్ నుంచి వచ్చినా ఏ మెథడ్ నుంచి వచ్చినా వాటి యొక్క వెయిట్ రేషియో అనేది, ఎలిమెంట్స్ యొక్క వెయిట్ రేషియో అనేది ఎప్పుడు కాన్స్టెంట్గానే ఉంటుంది. లిమిటేషన్స్.
నాట్ అప్లికేబుల్ ఫర్ నాన్ స్టాక్యోమెట్రిక్ ఈక్వేషన్స్. ఈ స్టేట్మెంట్ నాన్ స్టాక్యోమెట్రిక్ ఈక్వేషన్స్కి అప్లై అవ్వదు. నాన్ స్టాక్యోమెట్రిక్ అంటే కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు అక్కడ క్లియర్గా చెప్తా, దాని గురించి ఏం వరీ అవ్వద్దు. ఫస్ట్ ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, వాటర్ ప్రిపేర్ అవ్వాలనుకో, H2O అంటే ఒక హైడ్రోజన్ ఆక్సిజన్ కంబైండ్ అయితే H2 వచ్చింది. ఇక్కడ కూడా హైడ్రోజన్ ఆక్సిజన్ కంబైండ్ అయితే H2 వచ్చింది. కానీ హైడ్రోజన్తో ఏ ఆక్సిజన్ అయినా కంబైండ్ అవ్వచ్చు. అంటే ఐసోటోప్స్ ఉంటాయి కదా, ఆక్సిజన్కి 16 మాస్ ఉన్నది, 18 మాస్ ఉన్నది. 16 మాస్ ఉన్నది కంబైండ్ అయితే ఇది వస్తుంది, 18 మాస్ ఉన్నది కంబైండ్ అయితే ఇది వస్తుంది. అప్పుడు ఈ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇది, సో మనకి ఇక్కడ ఏమన్నాడు, ఒక కాంపౌండ్ అంటే ఈ కాంపౌండ్ చూసుకుంటే 2:16, 1:8. ఇది కూడా అదే H2, ఇది H2, ఇది H2. ఈ H2 యొక్క రేషియో 1:18. ఈ H2 చూడండి 2:18 అంటే 1:9. సో రెండు వాటర్ మాలిక్యూల్ అయినప్పుడు కూడా ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆక్సిజన్, అది ఐసోటోప్ అవడం వలన ఇక్కడ రేషియో అనేది డిఫరెన్స్ వస్తుంది. చూడండి ఎందుకు, ఆక్సిజన్ దీనికి యాడ్ అయింది, బట్ ఏ ఆక్సిజన్ యాడ్ అయింది, ఇక్కడేమో 16 మాస్ ఉన్న ఆక్సిజన్, ఇక్కడేమో 18 మాస్ ఉన్న ఆక్సిజన్ యాడ్ అయింది. అప్పుడు ఆల్వేజ్ ఒకే రేషియోలో ఉండట్లేదు కదా అక్కడ వాటర్ మాలిక్యూల్. ఆ స్టేట్మెంట్ దీనికి అప్లై అవ్వట్లేదు కదా. ఆల్వేస్ కంటైన్స్ ద ఎగ్జాక్ట్లీ సేమ్ ప్రొపోర్షన్ అన్నాడు. సేమ్ ప్రొపోర్షన్ లేదు కదా, ఎక్కడో ప్రొపోర్షన్ ఉంది, ఎక్కడో ప్రొపోర్షన్ ఉంది. అర్థమైందా? అంటే ఐసోటోప్స్తో కానీ అటాచ్ అయ్యి ఉంటే అక్కడ వేరియేషన్ అనేది ఉంటుంది అని చెప్పడం కోసం చెప్పాడు. నాట్ అప్లికేబుల్ ఫర్ ద నాన్ స్టాక్యోమెట్రిక్ ఈక్వేషన్స్ అంటారు. ఇట్లా స్టాక్యోమెట్రీ వచ్చినప్పుడు అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. ఇదేంటంటే ఏదైనా 2 ఎలిమెంట్స్ అవి మోర్ దెన్ 1 కాంపౌండ్స్ ఫామ్ చేసినప్పుడు ఆ 2 ఎలిమెంట్స్ మధ్య ఉండే రిలేషన్ గురించి చెప్తున్నాను. సో చూడండి ఒకసారి, 2 ఎలిమెంట్స్ తీసుకుంటా, హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే H2O ఫామ్ అవుద్ది. ఇదే హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే H2O2 కూడా ఫామ్ అవుద్ది. ఇక్కడ చూద్దాం ఒకసారి, హైడ్రోజన్ ఎంత మాస్ 2 grams, ఆక్సిజన్ 16. సో కలిసి H2O ఫామ్ అయింది. ఇదే హైడ్రోజన్ ఆక్సిజన్ కలిసి ఎనదర్ కాంపౌండ్ కూడా ఫామ్ చేసి హైడ్రోజన్ 2 grams, ఆక్సిజన్ 32 grams, H2O2 వచ్చింది. ఈ రెండింటిని మనం అబ్జర్వ్ చేస్తే హైడ్రోజన్ ఫిక్స్డ్, చూడండి హైడ్రోజన్ 2 grams, ఇక్కడ కూడా హైడ్రోజన్ 2 grams. ఈ ఎనదర్ ఎలిమెంట్ ఉంది కదా ఆక్సిజన్, ఇక్కడ 16 grams, ఇక్కడ 32 grams. సో దీన్ని అబ్జర్వ్ చేస్తే చూడండి 16:32 అంటే 1:2. సో ఈ ఫిక్స్డ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది కాకుండా ఆ రిమైనింగ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని మాస్లో మనం ఒక లాజిక్ అబ్జర్వ్ చేయొచ్చు, అదే సింపుల్ రేషియోలో ఉంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే, ఇఫ్ 2 ఎలిమెంట్స్ అంటే హైడ్రోజన్ ఆక్సిజన్, ఇఫ్ 2 ఎలిమెంట్స్ కెన్ కంబైన్ టు ఫామ్ మోర్ దెన్ 1 కాంపౌండ్, 2 ఎలిమెంట్స్ ఒకటి కంటే ఎక్కువ కాంపౌండ్స్ ఫామ్ చేసినప్పుడు ద మాసెస్ ఆఫ్ 1 ఎలిమెంట్ అంటే ఈ ఎలిమెంట్ 1 ఎలిమెంట్ అంటే ఆక్సిజన్, మాసెస్ ఆఫ్ 1 ఎలిమెంట్ ఆర్ ఇన్ ద సింపుల్ రేషియో లేదా రేషియో ఆఫ్ హోల్ నెంబర్స్ అంటాం కదా, ఆ మాసెస్ ఆఫ్ 1 ఎలిమెంట్స్ అనేవి ఆర్ ఇన్ ద సింపుల్ రేషియోలో ఉంటుంది అని చెప్తుంది. దేని మాసెస్ ఆఫ్ 1 ఎలిమెంట్ అంటే ఏ ఎలిమెంట్ ఇక్కడ చెప్తాను, దట్ కంబైన్డ్ విత్ ఏ ఫిక్స్డ్ మాస్ ఆఫ్ ద అదర్ ఎలిమెంట్. దేని మాస్ అంటే ఏదైతే ఫిక్స్డ్ ఎలిమెంట్తో కంబైన్డ్ అవుతుంటుందో దాని మాస్ అని అర్థం. ఓకేనా? క్లియర్. సో సేమ్ ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ చూడండి, నైట్రోజన్ ఆక్సిజన్ 2 ఎలిమెంట్స్, నైట్రోజన్ N2O నుంచి N2O ఫామ్ అవుద్ది, N2O2 నుంచి N2O2, N2O3 నుంచి N2O3. ఇక్కడ ఏది ఫిక్స్డ్, నైట్రోజన్ 28. చూడండి ఇక్కడ ఆక్సిజన్ చూడండి ఈ ఫిక్స్డ్ ఎలిమెంట్తో కదా కంబైండ్ అయింది, ఇక్కడేమో 16, ఇక్కడేమో 32, ఇక్కడేమో 48. ఓకేనా? సో ఇప్పుడు మీరు చూడండి ఒకసారి మళ్ళీ దీని రేషియో, ఆక్సిజన్ చూస్తుంది 16:32:48, 1:2:3. సో సింపుల్ రేషియోలో ఉంటుంది అని ఈ స్టేట్మెంట్ చెప్తుంది. క్లియర్? నెక్స్ట్ స్టేట్మెంట్, ఫోర్త్ లా ఆఫ్ రెసిప్రోకల్ ప్రపోర్షన్స్. స్టేట్మెంట్ చదివే ముందు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, దాన్ని బట్టి మీకు స్టేట్మెంట్ అర్థం అవుద్ది. 3 ఎలిమెంట్స్ తీసుకున్నాం, 1, 2 ఈ రెండు ఎలిమెంట్స్. థర్డ్ ఎలిమెంట్, ఈ ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్తో రియాక్ట్ అయినప్పుడు NaH ఫామ్ అవుద్ది, దీనికి సర్టెన్ రేషియో ఉంటుంది. అలాగే ఇది సెకండ్ ఎలిమెంట్
థర్డ్ ఎలిమెంట్తో రియాక్ట్ అయినప్పుడు HCl ఫామ్ అవుద్ది. ఇగో HCl. సో ఇలా ఈ రెండు సపరేట్గా ఒక థర్డ్ ఎలిమెంట్తో రియాక్ట్ అయినప్పుడు వాటి దగ్గర ఏ మాస్ అయితే ఉంటుందో, ఒక మాస్ రేషియో ఉంటుంది కదా, ఆ రెండు రియాక్ట్ అవ్వాల్సి వచ్చినప్పుడు అదే సేమ్ క్వాంటిటీ ఆఫ్ మాస్తోనే రియాక్ట్ అవుతాయి. అంటే సేమ్ నెంబర్స్తోనే రియాక్ట్ అవుతాయి, కంబైన్డ్ అవుతాయి. లేదా ఈ క్వాంటిటీస్కి సింపుల్ మల్టిపుల్ అయినా రియాక్ట్ అవుతాయి. ఓకేనా, సింపుల్ మల్టిపుల్స్తో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైంది, ఈ రెండు సపరేట్గా థర్డ్ ఎలిమెంట్తో రియాక్ట్ అయ్యాయి, మళ్ళీ ఈ రెండు రియాక్ట్ అయినప్పుడు సేమ్ క్వాంటిటీస్తోనే రియాక్ట్ అయ్యాయి, కంబైన్డ్ అయ్యాయి. చూడండి, సో ఇక్కడ సేమ్ క్వాంటిటీ వచ్చింది. లేదా మల్టిపుల్స్తో రావచ్చు అన్న కదా. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సల్ఫర్, హైడ్రోజన్, ఆక్సిజన్. సల్ఫర్ సపరేట్గా హైడ్రోజన్తో రియాక్ట్ అయినప్పుడు H2S, ఆక్సిజన్ సపరేట్గా హైడ్రోజన్తో రియాక్ట్ అయినప్పుడు H2O. సపరేట్గా, అది సపరేట్, ఇది సపరేట్. అయితే ఇప్పుడు ఇవి హైడ్రోజన్తో థర్డ్ ఎలిమెంట్తో రియాక్ట్ అయినప్పుడు దీని మాస్ ఎంత, 32. ఇది థర్డ్ ఎలిమెంట్తో ఇది రియాక్ట్ అయిన దీని మాస్ 16. ఈ ఫస్ట్ సెకండ్ ఎలిమెంట్సే రియాక్ట్ అవ్వాల్సి వస్తే ఈ రెండు కంబైండ్ అయినప్పుడు చూస్తే సేమ్ మాస్తోనే రియాక్ట్ అవుతాయి, లేదా సింపుల్ మల్టిపుల్స్తోనే రియాక్ట్ అవుతాయి అన్న. సో ఇప్పుడు SO2 ఫామ్ అవ్వాలి, SO ఉండదు కానీ SO2 ఫామ్ అయింది అనుకో, 32 1:1. సో ఇక్కడ మనకి O2 2 వచ్చింది కదా, 16కి సింపుల్ మల్టిపుల్ 32. ఓకేనా. లేదా SO3 ఫామ్ అయింది అనుకో, S32 O3 48. ఈ 16కి మల్టిపులే కదా 48, సింపుల్ మల్టిపులే కదా. ఓకేనా, అందుకే 2:1. అంటే ఇప్పుడు ఏం చెప్తుందండి స్టేట్మెంట్, వెన్ టూ డిఫరెంట్ ఎలిమెంట్స్ సోడియం క్లోరైడ్ కంబైన్డ్ సపరేట్లీ విత్ ఏ ఫిక్స్డ్ మాస్ ఆఫ్ థర్డ్ ఎలిమెంట్స్. ఇది సపరేట్గా ఫిక్స్డ్ మాస్ ఆఫ్ థర్డ్ ఎలిమెంట్, ఒక థర్డ్ ఎలిమెంట్ ఫిక్స్డ్ మాస్తో కంబైన్డ్ అయినప్పుడు, సపరేట్గా అది కూడా ఫిక్స్డ్ మాస్తో కంబైన్డ్ అయినప్పుడు, దెన్ ద రేషియో ఇన్ విచ్ దే కంబైన్డ్ విత్ ఈచ్ అదర్, ఈ రెండు ఈచ్ అదర్ కంబైన్డ్ అయినప్పుడు ఎయిదర్ ఆ రేషియో ఎలా ఉంటుంది, ఎయిదర్ సేమ్ రేషియో ఉండొచ్చు. ఇక సేమ్ రేషియో ఉంది కదా, ముందు ఎక్కడైతే ముందు కంబైన్డ్ అయింది ఏదైతే ఉందో సేమ్ అదే రేషియోతో కంబైన్డ్ అవ్వచ్చు. లేదా సింపుల్ మల్టిపుల్ రేషియో ఇన్ విచ్ దే కంబైన్డ్ విత్ ద థర్డ్ ఎలిమెంట్. లేదా సింపుల్ మల్టిపుల్, ఇక్కడ మల్టిపుల్ వచ్చింది కదా, 16 మల్టిపుల్ 32, సింపుల్ మల్టిపుల్తో అయినా కంబైన్డ్ అవ్వచ్చు అని చెప్తుంది స్టేట్మెంట్. క్లియర్. ఫిఫ్త్ లా Gay-Lussac's law of gaseous volumes. In a chemical reaction, gases combine in the simple ratio by volume provided all gases are at the same temperature and pressure. ఒకసారి చూద్దాం. ఈ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే, ఏదైనా గ్యాసెస్ రియాక్షన్ మాత్రం అప్లై అవుద్ది. ఏదైనా గ్యాసెస్ రియాక్షన్ జరిగినప్పుడు వాటి మధ్యన టోటల్ ఈక్వేషన్ ఉంటుంది, రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్, అవన్నీ సింపుల్ రేషియోలో ఉంటుంది వాల్యూమ్ పరంగా చూసుకుంటే అంటుంది. ఒకసారి చూద్దాం. ఇప్పుడు హైడ్రోజన్, ఆక్సిజన్ గ్యాస్, H2O కూడా గ్యాస్, ఇక్కడ వాటర్ వేపర్. సో హైడ్రోజన్ 2 వాల్యూమ్ తీసుకుంటే ఆక్సిజన్ 1 వాల్యూమ్, ఇక్కడ 2 వాల్యూమ్స్ వచ్చింది. 2:1:2 ఒక సింపుల్ రేషియోలో ఉంది. ఇంకోటి తీసుకుందాం, హైడ్రోజన్, క్లోరిన్. చూడండి, HCl ఫామ్ అయింది. హైడ్రోజన్ ఇక్కడ 1 వాల్యూమ్, క్లోరిన్ ఇక్కడ 1 వాల్యూమ్, ఇక్కడ ఇది 2 వాల్యూమ్స్. 1:1:2 ఒక సింపుల్ రేషియోలో ఉంది. మొత్తం ఈక్వేషన్, గ్యాసెస్ ఈక్వేషన్ మొత్తం రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ అన్ని చూసుకుంటే వాల్యూమ్స్లో చూసుకుంటే ఒక సింపుల్ రేషియోలో ఉంటుంది అని చెప్తుంది. ఓకేనా. ఇది 6th లా, అవగాడ్రోస్ లా. ఇదేం చెప్తుందంటే, ఫస్ట్ చూడండి, ఒక 3 కంటైనర్స్ తీసుకున్నాను. ఒక కంటైనర్లో హైడ్రోజన్, ఇంకో సెకండ్ కంటైనర్లో ఆక్సిజన్, థర్డ్ కంటైనర్లో నైట్రోజన్ ఉంది. ఈ కంటైనర్లో 2 వాల్యూమ్ ఇది, ఈ కంటైనర్ కూడా 2 వాల్యూమ్, ఇందు కూడా 2 వాల్యూమ్, మొత్తం వాల్యూమ్స్ అన్నీ ఈక్వల్. సో వీటిల్లో ఇందులో ఉన్న గ్యాస్ వేరు, సెకండ్ దాంట్లో గ్యాస్ వేరు, థర్డ్ దాంట్లో గ్యాస్ వేరు, డిఫరెంట్ గ్యాసెస్ ఉన్నాయి. సో వీటి కండిషన్స్ ఏంటంటే చూడండి ఒకసారి, అన్ని 2 వాల్యూమ్స్ ఉన్నాయి, 2 వాల్యూమ్స్. సో అన్నిటి యొక్క టెంపరేచర్ కూడా దీని టెంపరేచర్ సేమ్, అన్ని ప్రెజర్లు కూడా సేమ్. ఇప్పుడు ఇందులో ఈ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేశాను అనుకో, హైడ్రోజన్లో ఎన్ని ఉన్నాయో కౌంట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80 మాలిక్యూల్స్ ఉన్నాయనుకో ఎగ్జాంపుల్. దీంట్లో కౌంట్ చేస్తే దీంట్లో కూడా 80 మాలిక్యూల్సే ఉన్నాయి, దీంట్లో కౌంట్ చేస్తే దీంట్లో కూడా 80 మాలిక్యూల్సే ఉన్నాయి. సో మాలిక్యూల్స్ అన్నీ సేమ్గా ఉన్నాయి. సో ఇప్పుడు స్టేట్మెంట్ చదువుతుంది చూడండి, అవగాడ్రోస్ ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్
at the same temperature and pressure should contain equal number of molecules. వీటిలో ఏముంటాయి, ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 80 ఉంటే అన్నిట్లో అంటే 80 ఉంటాయి, ఇందులో ఒక 100 ఉంటే అన్నింటిలో కూడా 100 ఉంటాయి, 200 ఉంటే అన్నింటిలో 200 ఉంటాయి. ఎప్పుడు డిఫరెంట్ గ్యాసెస్ అయినప్పటికీ అవి వాల్యూమ్స్ అన్ని ఈక్వల్, టెంపరేచర్ ప్రెషర్ ఈక్వల్, ఆ కండిషన్స్ ఈక్వల్ అయితే అందులో ఉండే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కూడా సేమ్గా ఉంటాయి అని చెప్తుంది ఈ స్టేట్మెంట్. ఓకేనా, క్లియర్? ఓకే.